అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గౌరవప్రదమైనటువంటి ఎంపీ స్థానంలో ఉంటూ దాదాపుగా 3,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు. అయితే దీనికి సంబంధించి పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో ఆయన దేనికి సంబంధించి ప్రసంగం చేశారు, దేని గురించి మాట్లాడారు, దీని అన్నిటి గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. మనం చూస్తే ఎంపీలు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ లేదా రాష్ట్రంలో ప్రాజెక్టుల గురించి కానీ మొత్తంగా రాష్ట్రానికి మేలు చేకూర్చే వాటి గురించి పార్లమెంట్లో ప్రసంగించడం చూస్తూ ఉంటాం మనం. అయితే తాజాగా మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు రాజంపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయన మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు, భూ కబ్జాల గురించి కావచ్చు, ఈ తాజాగా చూసుకుంటే 3,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ గురించి కావచ్చు, ఈ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి గురించి కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడాల్సిన నేపథ్యంలో ఆయన కొత్త అంశానికి తెరలేవనెత్తారు. మార్గదర్శి స్కామ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా దానివల్ల రాష్ట్రానికి ఏమైనా మేలు ఉందా? ఒక ఎంపీగా ఆయన వాటి గురించి మాట్లాడడం కరెక్ట్ అంటారు పార్లమెంట్లో? దీని గురించి మీ అభిప్రాయం ఏమంటారు? మనకి సమాజంలో కొంతమందిని చూస్తుంటాం. నువ్వు దొంగతనం చేశావు అని చెప్పని ఎవరైనా ఆరోపిస్తే నువ్వే దొంగ అంటూ ఉంటారు. నీకు మానసిక స్థితి బాగాలేదు, నువ్వు పిచ్చోడివి అని ఏమన్నానంటే నువ్వే పిచ్చోడు అంటారు. అలాగే ఇవాళ మూడోసారి రాజంపేట నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎంతగా ప్రకృతి వనరులను లూటీ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో లిక్కర్ మాఫియాని ఒక సిండికేట్ లాగా ఎలా నిర్వహించారు. ఇతని ఆధ్వర్యంలోనే 1,000 కోట్ల రూపాయల మద్యం మాఫియా మామూళ్ళు వసూళ్ల పర్వం, వాటి రవాణా పర్వం, ఆ చేతులు మార్చిన ప్రక్రియ కొనసాగింది అని చెప్పని ఈ మధ్యకాలంలో మనం ప్రభుత్వం ద్వారా జరిపిన విచారణలో నిర్ధారణ జరిగిన వాస్తవాలని పత్రికాముఖంగా మనం అందరం చదువుతూ ఉన్నాం. పత్రికల బాధ్యత అది. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నిక కాబడిన అధికారాన్ని తమ వ్యక్తిగత స్వార్థం కోసం వినియోగించుకొని అడ్డగోలు లూటీ పర్వానికి తెరలేపినప్పుడు ఖచ్చితంగా వాటిని ప్రజల దృష్టికి తీసుకువచ్చి ప్రజలని చైతన్యపరచాల్సిన బాధ్యత మీడియా సంస్థలు. అలా మీడియా క్రియాశీలక పాత్ర పోషించడాన్ని జీర్ణించుకోలేని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీడియాని నేనేదో ఇబ్బంది పెట్టగలుగుతున్నా అని చెప్పని ఒక రొట్టకొట్టుడు ప్రసంగాన్ని నేను పార్లమెంట్ వేదికగా చేయడం జరిగింది. ఎందుకన్నానంటే ఎప్పుడో 2006 సంవత్సరంలో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నాటి లోక్సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, నాటి ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోసయ్య గారి ఆధ్వర్యంలో ఈనాడు సంస్థల అదే కుటుంబ యాజమాన్యంలో ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా డిపాజిట్లు సేకరించడం ద్వారా ఒక మాఫియాకి తెరలేపారు. అంటే ఎగనెస్ట్ ది రూల్స్ డిపాజిట్లు సేకరణ చేశారు. ఆ సంస్థల ఆర్థిక స్థితిగతులు కూడా బాగాలేదు. 2,300 కోట్ల రూపాయల నష్టాల్లో ఆ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థ డిపాజిట్దారులని ముంచేయబోతుంది అని చెప్పని ఒక ప్రభుత్వ పరంగా ఒక వైల్డ్ డెలిగేషన్ చేస్తూ ఆ రోజుల్లో చాలా పెద్ద దుమారాన్ని తెరలేపారు. ఇటువంటి స్థితిలో వాళ్ళు ఎంచుకున్న ఆరోపణ ఏంటి అంటే ప్రధానంగా ఈ అంశాన్ని పేటెంట్ రైట్గా భావిస్తూ ఈ అంశాన్ని భుజానేసుకొని ఈ కేసుని ఆనాటి నుంచి ఈనాటి దాకా సుప్రీంకోర్టు స్థాయికి హైకోర్టు స్థాయి వరకు పోరాడుతూ వచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటి అంటే రామోజీ గ్రూప్ సంస్థలు ఐదర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయో లేదు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కాదు. అవి హిందూ అవిభక్త కుటుంబకర్తగా రామోజీరావు గారి ఆధ్వర్యంలో ఆ సంస్థలో నిర్వహణ జరుగుతూ ఉంది. ఐదర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మాత్రమే రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం డిపాజిట్లు సేకరించడానికి ఆస్కారం ఉంది తప్ప హిందూ అవిభక్త కుటుంబకర్తగా రామోజీరావు గారు డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. దిస్ ఈజ్ అగెన్స్ట్ ది లా అని చెప్పని ఒక ఆరోపణ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే డిపాజిట్దారుల్లో ఒక ఆందోళన రేకెత్తించాలి. డిపాజిట్దారులు 1,000 కోట్ల రూపాయల డిపాజిట్లు మాకు ఇమ్మీడియట్గా చెల్లించండి, మీ సంస్థ మునగబోతుంది అనే ఆందోళనతోటి మార్గదర్శి సంస్థను ముట్టడించాలి.
ఆ డిపాజిట్లు తిరిగి చెల్లించలేని నిస్సహాయ స్థితిలో రామోజీరావు గారు రోడ్డును పడిపోవాలి. ఆ స్థితిలో రామోజీరావు గారి మీద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయాలి. తద్వారా మా ప్రభుత్వంలో ఉన్న తప్పొప్పుల్ని పదే పదే ఎత్తి చూపుతూ ఉన్న ఒక కీలక మీడియా సంస్థ అధినేతని మా కాళ్ళబేరానికి తెచ్చుకోవడానికి ఆస్కారం కలుగుద్ది అని చెప్పని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ద్వారా ఈ విధమైన పథక రచనకి పాల్పడ్డారు. ఈ సందర్భంలో రామోజీరావు గారు వారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న ఈటీవీ ద్వారా ఒక 2 నిమిషాల వీడియో బయట రిలీజ్ చేశారు. మా కుటుంబానికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, మా ఆస్తిపాస్తులు తెగనమ్మైనా సరే చివరి రూపాయి వరకు డిపాజిట్దారులకు చెల్లించే పూచి నాది, మీరెవరు ఆందోళన చెందొద్దు, మా స్థితిని దాటిన డిపాజిట్లు ఏమి మేము సేకరించలేదు, మీరు ఆందోళన చెందాల్సిన నెక్స్ట్ లేకుండా మీ డిపాజిట్లు సక్రమంగా సకాలంలో మీకు చెల్లింపబడతాయి అని చెప్పని ఒక 2 నిమిషాల వీడియో బయట రిలీజ్ చేశారు. అప్పటికి 2 లక్షల మంది డిపాజిట్దారులు ఉన్నారు. ఆయన వీడియో బయట రిలీజ్ చేసిన తర్వాత 2 లక్షల మంది డిపాజిట్దారులు కూడా రామోజీరావు గారితో ఏకీభవించి ఆయన మీద నమ్మకంతో ప్రభుత్వం ఆశించినట్టుగా ప్రభుత్వం దగ్గరకు వచ్చి మా డిపాజిట్లకి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, మా డిపాజిట్లకి అండగా ప్రభుత్వ పరంగా నిలబడండి, మీరు మాకు రామోజీరావు గారి దగ్గర నుంచి డిపాజిట్లు ఇప్పించండి అని చెప్పని ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రభుత్వం చెంతకు రాల. రామోజీరావు గారు దాదాపుగా 99% డిపాజిట్లను చెల్లించేశారు. మిగిలిన 1% డిపాజిట్దారులు కూడా వాళ్ళు సక్రమంగా సకాలంలో క్లెయిమ్ చేసుకునే నేపథ్యంలో ఆ అమౌంట్ కూడా క్వాంటిఫై చేసి ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ చేసి అట్టు పెట్టారు. అంటే రామోజీరావు గారి కుటుంబం వైపు నుంచి ఒక్కరికి కూడా బాకీ లేదనేది నిర్ధారణ అయిపోయింది. అయినా సరే హిందూ అవిభక్త కర్తగా డిపాజిట్లు సేకరించకూడదనేది ప్రొవిజన్ ఉన్నా కూడా ఆయన డిపాజిట్లు సేకరించారనే ఒక ప్రొసీజరల్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఇష్యూని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు వరకు ఇష్యూ చేరినా కూడా పదే పదే న్యాయస్థానం వైపు నుంచి వచ్చిన ప్రస్తావన ఒకటే, ఏ డిపాజిట్దారుడైనా మా డిపాజిట్లకు భద్రత లేదని ఫిర్యాదు చేశారా? ప్రభుత్వం వైపు నుంచి ఒక బ్లాంక్, ఒక్క డిపాజిట్దారుడు కూడా 2 లక్షల మందిలో నుంచి ఒక్కరు కూడా ప్రభుత్వ పక్షాన్ని రాలా. ఏ డిపాజిట్దారుడికైనా డబ్బు ముట్టనట్టుగా మీ దృష్టికి వచ్చిందా? ఒక్కరి దగ్గర నుంచి ఫిర్యాదు లేదు. ఈ నేపథ్యంలో ఈ కేసు కొనసాగుతూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు అన్నట్టుగా చిత్రీకరించడం కోసం ఏ తప్పు జరగకున్నా మార్గదర్శి యాజమాన్యంగా ఉన్న రామోజీరావు గారిని, రామోజీరావు గారి కోడలు శైలజ గారిని కేసులు పాలు చేయాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పని చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వేధింపులకు గురి చేశారు. సిఐడి విచారణకి ఆదేశించారు. సిఐడి అధికారుల చేత ఆయన అనారోగ్యంతో బెడ్ రిడన్ అయి ఉన్న టైంలో ఆయన ఫోటోలని బయటికి రిలీజ్ చేయడం ద్వారా ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. ఇన్ని వేధింపులకు గురి చేసినా కూడా మార్గదర్శి చిట్టుదారులైనా మార్గదర్శి డిపాజిట్దారులైనా సరే ఆ సంస్థ యాజమాన్యం పట్ల విశ్వాసాన్ని ప్రకటించి ప్రభుత్వ పక్షాన వాంగ్మూలం ఇవ్వడానికి ఒక్కరు కూడా ముందుకు రాల. అంటే ఆ సంస్థలు 6 దశాబ్దాల పైగా ప్రజలతో పెనవేసుకొని పెంచుకున్న అనుబంధానికి నిదర్శనం అది. వాళ్ళు ఆచరణపూర్వకంగా వాళ్ళ గుడ్విల్కి, క్రెడిబిలిటీకి నిదర్శనం అది. ప్రభుత్వాలు ఆ రోజు నాయన తర్వాత కొడుకు రాజకీయపు దురుద్దేశంతో తమ తప్పుల్ని బాటంగా ప్రజల ముందు చర్చనీయాంశం చేస్తున్నారని చెప్పనే ఏకైక కారణంతో, తమకున్న అధికారంతో, వ్యవస్థల బలంతో వీటిని అండగా చేసుకొని ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పని తీవ్రాతి తీవ్రంగా ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కనీస మాత్రపు తల వంచకుండా మొక్కవోని పోరాట పటిమ ప్రదర్శించి ఆ న్యాయ పోరాటాన్ని సుదీర్ఘకాలం కొనసాగించి 88 సంవత్సరాల వయసులో ఆయన అసూలు బాశారు లాస్ట్ ఇయర్. ఇప్పటికీ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. నిన్న పార్లమెంటు వేదికగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తమ కుటుంబం మీద వస్తున్న ఆరోపణలు, ఇదే ఈనాడు పత్రిక ద్వారా వీళ్ళ కుటుంబ ఆధ్వర్యంలో, వీళ్ళ తండ్రి కొడుకుల ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 295 అండ్ 296 ఆఫ్ మంగళంపల్లి విలేజ్, పులిచెర్ల మండలం, చిత్తూరు జిల్లాలో ఆ 2 సర్వే నెంబర్ల ఎక్స్టెంట్ 23.69 సెంట్లు అయితే ఇవాళ 104 ఎకరాల భూమి వీళ్ళ పొజిషన్లో ఉంచుకున్నారు. అంటే అటవీ భూములను ఆక్రమించారు అని చెప్పి నిర్దిష్ట సమాచారంతో వీళ్ళ బతుకు ఇవాళ
ప్రజల ముందు ఎండగట్టిన తర్వాత దాని మీద ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ విచారణ కమిటీ కూడా వీళ్ళ తప్పు నిర్ధారించిన తర్వాత కళ్ళ ముందు వీళ్ళకి అరెస్ట్ అవుతున్న దృశ్యాలు ఈస్ట్మన్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మన చర్యలకి ప్రతి చర్యలు ఎదురుగావటం సహజం. అధికారం వ్యవస్థలో హోదా, పరపతి, డబ్బు వీటిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రకృతి వనరుల లూటీకి పాల్పడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా నాయన మంత్రిగా, నేను ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో భాగస్వామిని అయ్యాను. ఇవాళ ఈ ఆధారాలన్నీ కూడా విజిలెన్స్ ద్వారా నిర్ధారణ జరిగింది. వీటిని ఇవాళ ఈనాడు పదే పదే ప్రజల్లో చర్చనీయాంశం చేస్తుంది. కాబట్టి ఈనాడుని డిఫెన్స్లో పెట్టాలి అనే ఒక సంకుచిత ధోరణితో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిన్న పార్లమెంట్ వేదికగా అతను ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నుంచి లోక్సభకి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు. ఇవాళ ప్రజలకు సంబంధించిన అంశాల గురించి పార్లమెంట్లో ప్రస్తావించవచ్చు. అతని నియోజకవర్గ పరిధిలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో బ్రీచ్ అయిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు బాధ్యులు ఎవరు అనేది విచారణకు అడగడానికి ఆస్కారం ఉంది. తమ కుటుంబం మీద వస్తున్న ఆరోపణల పట్ల పారదర్శకమైన విచారణ జరపండి అని చెప్పని పార్లమెంట్ వేదిక డిమాండ్ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ వీటి గురించి ప్రస్తావించే కనీస మాత్రపు నైతికత కూడా లేని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేనేదో మార్గదర్శి సంస్థలని వాళ్ళ బలహీనత మీద హిట్టింగ్ బిలో ది బెల్ట్ అన్నట్టుగా నేను వాళ్ళని డిఫెన్స్లోకి నెడుతున్నా అని చెప్పని ఇటువంటి చౌకబారు ప్రస్తావన ద్వారా ఇటువంటి వాళ్ళన మనం చట్టసభలకు ఎంపిక చేసి పంపించింది. రాష్ట్రం పట్ల, రాష్ట్ర సమస్యల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల వీళ్ళకు ఉన్న బాధ్యత ఏమాత్రం అని చెప్పని ప్రజల్లో కూడా చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి నుంచి, జగన్మోహన్ రెడ్డి నుంచి, ఉండవల్లి అరుణ్ కుమార్ నుంచి, నాటి ఆర్థిక శాఖ మంత్రి కొంజేటి రోసయ్య గారి దగ్గర నుంచి ఏమాత్రం రామోజీరావు గారు తప్ప ఎస్టాబ్లిష్ చేయగలిగారో కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలు కనిపిస్తున్నా కూడా ఇప్పటికీ అవే ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం ద్వారా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన స్థాయిని తనకు తానే పరిచయం చేసుకుంటా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్.